ప్రస్తుతం మనం పానీస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పేరేమో బులా వారు అంటే ప్రజల్లోకి ఏ వాయిస్ తీసుకొని ఓటు అడగడానికి వెళ్తున్నారనే విషయాన్ని మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అలాగే గెలిచినాక తండాకు ఏం చేయాలనుకుంటాను అంటే మరి గతంలో అయితే పెద్దగా అభివృద్ధి ఏం కనబడతలేదు ఇక్కడ మనకు. మరి వీళ్ళు ఏం చేస్తారనే విషయాన్ని మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి చెప్పండి నేను పట్టుకుంటాను చెప్పండి. నీ పేరు చెప్పు, తండా పేరు చెప్పు. పానసండ గ్రామ పంచాయతీ మాట్లాడు. మా తండ తరఫున మా అమ్మ ఏదైతే ఉందో మా అమ్మ అభ్యర్థిగా మేము మా మేడం ఝాన్సీ యశోషన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు. ఆ పరంగా మేము ఏ చిన్న పనులైనా మా మేడం ద్వారా, మా రేవంత్ రెడ్డి ద్వారా, మా మంత్రి వారి ద్వారా చేస్తూ పోతాము. ఏ చిన్న సమస్య అయినా రోడ్లు కానీ మురికి కావాలైనా కానీ మళ్ళీ పోతే మా ఎకేపీ సెంటర్లు ఏమైనా ఉంటే అవి చిన్న చిన్న పనులు మేము చేస్తూ ఉంటాం. గ్రామ పంచాయతీ చేసే అభివృద్ధి మేము రోడ్లు చిన్న చిన్న సీసీ రోడ్లు పక్కా చేసి హామీ ఇస్తున్నాం మా తండ ప్రజలకు. ప్రజల్లో మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇప్పటికైతే నా పైన మంచి అభిప్రాయాలు మాత్రం ఉంది. ఓటింగ్ 90% మా మేడం గారు మొన్న వచ్చారు. మళ్ళీ రేపు ఇవాళ సాయంత్రం అనగా రేపు మార్నింగ్ అయినా మళ్ళీ వచ్చే ఛాయిస్ ఉంది. మరి ఇవాటి కథం కదా ప్రచారం, ఇవాళ నైట్ వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు వస్తుంది. నైట్ నుంచి బంద్ ప్రచారం జెండాలు కనబడదు, ఏవి కనబడదు. వస్తాయి జెండాలు ముట్టుకుంటలేము కానీ మేడం అయితే మా తండ గ్రామ ప్రజలకు చిన్న చిన్న హామీలు ఇచ్చింది. ఆ పని చేస్తాం. మేము కూడా మా తండ ప్రజలకు హామీలు చేస్తూ ఉంటాం పని. యూత్కు కానీ ఏ విషయంగా ఏ పరమైన యూత్కి అయితే ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. రైతు కష్టాలు ఇది విషయం అండి. అంటే ఏదైనా కూడా మాకు యశస్విని రెడ్డి గారు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఈ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. ప్రజలు కూడా మా వెంటే ఉన్నారు, మాకు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.